అనామిక అందరి ముందు బావగారు ఎలాగో బాధ్యతలు వదిలేస్తున్నారు కదా! ఇక ఇంకో వారసుడైన కళ్యాణ్‌కి ఆ కంపెనీ బాధ్యతలు అప్పజెప్పండి అని అనామిక అంటూ ఉంటుంది. ఆ మాటలకి స్వప్న అయితే అయినా కళ్యాణ్‌కి ఆఫీస్ మీద ఇంట్రెస్ట్ లేదు కదా! కంపెనీ బాధ్యతలంతా కళ్యాణ్‌కి ఎలా అప్పజెప్పాలనుకుంటున్నావు అనామిక అని స్వప్న అంటూ ఉంటుంది. ఆ మాటలకి నీకెందుకు వారసుడు ఇంకెవరికి అప్పచెప్తారు కళ్యాణ్‌కి కాకుండా ఇంకెవరున్నారు ఇంటికి వారసుడు అని అనామిక అంటూ ఉంటుంది. ధనలక్ష్మి కూడా రాజు తర్వాత వారసుడు కళ్యాణే కదా! ఇంకెవరికి ఇస్తారు? నా బాబుకే ఇస్తారు అని ధనలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాటలకి వారసుడు ఎవరనేది కాదు, కంపెనీ బాధ్యతలు ఎవరు చూసుకుంటారనేది కావాలి అని దాన్ని స్వప్న అనేసరికి సుభాష్ అక్కడికి వచ్చి ఇంట్లో రాజు తర్వాత ఇంకొక్కరికే ఇంట్లో ఆ బాధ్యతలు తీసుకునే హక్కు ఉందని అంటూ ఉంటాడు. ఆ ఒక్కరు ఎవరో కాదు కావ్య అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి బామ్మ తాతయ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సరైన నిర్ణయం తీసుకున్నావు సుభాష్, కావ్యనే ఎండీని చెయ్యు అని సీతారామయ్య కూడా సుభాష్తో అంటూ ఉంటాడు.